నార్మల్ డెలివరీ టైంలో ఇచ్చే ఎపిసియాటమీ అంటే ఏంటి, అది మానిపోవాలా అంటే ఎన్ని రోజులు పడుతుంది? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూర్. ఎపిసియాటమీ అనేదండి నార్మల్ డెలివరీ ప్రాసెస్లో బేబీ కిందికి వచ్చేటప్పుడు కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కొంచెం మనకి బాగా స్ట్రెచ్ అవుతాయన్నమాట. కానీ ఆ 10 సెంటీమీటర్స్ హెడ్, బేబీ హెడ్ ఏదైతే బయటికి రావాలో అప్పుడు అక్కడ మనకి అంత స్పేస్ ఉండదు. దానివల్ల మజిల్స్కి ఒక చిన్న కట్ ఇస్తామన్నమాట. అది బేబీ డెలివరీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం సూచర్ చేస్తాం. దాన్ని మనం వచ్చేసేసి అబ్జార్బబుల్ సూచర్స్ అంటాం అనమాట. క్యాట్గట్తో సూచర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ సూచర్స్ ఇప్పాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చాలామంది పేషెంట్స్ ఇది తెలియక, మేడం మాకు కుట్లు లోపల ఉండిపోయినాయి మేడం అడుగుతారు. ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ కుట్లు కూడా మనమేం ఇప్పాల్సిన అవసరం లేదండి. ఒక 1 వీక్ తర్వాత నుంచి అవి మానిపోయినప్పుడు అవి ఆటోమేటిక్గా ఊడిపోతాయన్నమాట. అలానే అది కంప్లీట్గా హీల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? అది కంప్లీట్గా హీల్ అవ్వాలా అంటే 3 to 4 వీక్స్ పడుతుందండి. ఆ వూండ్ కంప్లీట్గా హీల్ అయిపోయి నార్మల్గా మీకు రావాలా అని అంటే. అంతవరకు కూడా మనం ఎక్కడైతే సూచర్స్ తీసుకుంటామో కుట్టేటప్పుడు అక్కడ చిన్న చిన్న గ్రాన్యులేషన్ టిష్యూస్ లాగా ఉండి చిన్న చిన్న బుడిపెల్లాగా కనపడతా ఉంటాయన్నమాట. చేతికి తగులుతాయి వాళ్ళు పట్టుకొని చూసినప్పుడు. సో దాన్ని చూసి వాళ్ళు మాకు లోపల కుట్లు ఉండిపోయినాయి మేడం, కుట్లు మానలేదు మేడం అని వస్తూ ఉంటారండి. అట్లా భయపడాల్సిన అవసరం లేదు. కింద నార్మల్ డెలివరీ అప్పుడు వేసే కుట్లు దానంతా అవే మానిపోతాయండి, అవే ఊడిపోతాయండి. థ్యాంక్ యూ.